ఈ కొటేషన్‌లో ఏమనుందంటే ఈ కోట్‌లో 2 ఆఫ్ ద రిచెస్ట్ థింగ్స్ యూ కెన్ ఎవర్ హ్యావ్ ఆర్ హెల్త్ అండ్ పీస్. ఫస్ట్ హెల్త్ గురించి చూసుకోవాలి. మన మైండ్, మెంటల్ హెల్త్ ఎలా ఉంది? ఫిజికల్ హెల్త్ ఎలా ఉంది? ఏమైనా డయాబెటిస్ ఏమైనా ఉందా? హైపర్‌టెన్షన్ ఏమైనా ఉందా? ప్రీ హైపర్‌టెన్షన్ ఉందా? ఏదైనా ఆర్గాన్ రిలేటెడ్ డ్యామేజ్ ఉందా బాడీలో? సిస్టమిక్‌గా ఎలా ఉన్నాం? ఇమ్యూనిటీ పవర్ ఎలా ఉంది? మనం రెగ్యులర్‌గా డైట్ సరిగ్గా తీసుకుంటున్నామా? ఎక్సర్సైజ్ సరిగ్గా చేసుకుంటున్నామా? ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఉందా? సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉందా? వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోగలుగుతున్నామా? ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి? ఫ్రెండ్స్‌తో రిలేషన్షిప్ ఎలా ఉంది? మన సర్కిల్ ఎలా మెయింటైన్ అవుతుంది? మనం హెల్తీగా ఉన్నామని మనకు కంప్లీట్‌గా అనిపిస్తుందా? పార్షియల్‌గా ఉందా? మనం ఏమన్నా థెరపీ తీసుకోవాలా? లేకపోతే ఏదైనా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవాలా? హెల్త్ కేర్ ప్రొఫెషనల్‌తో కౌన్సిలింగ్ తీసుకోవాలా? మనం ఏమన్నా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలా? అనేది మనం హెల్త్ చూసుకుంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వర్త్ ఇన్ లైఫ్. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ రిచెస్ట్ ఫ్యాక్టర్. అండ్ అందర్ వన్ ఈజ్ ఒబిసిటీ. మనం ఒబీస్‌గా ఉంటే ఏమేం చేంజెస్ చేసుకోవాలి? ఎంత ఒబీస్‌గా ఉన్నాం? బాడీ మాస్ ఇండెక్స్ ఎంతుంది? మసిల్ మాస్ ఎంతుంది? ఎంతవరకు ఫిట్‌నెస్ ట్రైనింగ్ చేసుకోవచ్చు? మనం మసిల్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ ఎంతవరకు చేసుకోవచ్చు? ఏరోబిక్ ఎక్సర్సైజెస్ ఎంతవరకు చేసుకోవచ్చు చూసుకుంటే, మనం అది ప్రాక్టీస్ చేస్తే మనం రిచెస్ట్. హెల్త్‌ని మనం ప్రాక్టీస్ చేసుకోవాలి హెల్త్ కోసం. సర్టెన్ మెజర్స్. ఆ ప్రాక్టీస్ చేస్తే మనం రిచెస్ట్ పర్సన్ అవుతాం. నెక్స్ట్ ఈజ్ పీస్. కొంతమంది ఏంటంటే ఊరికే ఎదుటి వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. మనం కొంతమంది మనలో సెన్సిటివ్ పీపుల్ ఉంటారు. ఆ పనులకి మనం డిస్టర్బ్ అయిపోతాం వాళ్ళు చేసే పనులకి. డిస్టర్బ్ అవ్వకుండా ఎమోషనల్‌గా వీక్‌గా ఉండకుండా ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నవాళ్ళు ఎదుటి వాళ్ళు డిస్టర్బ్ చేసినా వాళ్ళ పీస్‌ని డిస్టర్బ్ అవ్వనివ్వరు. సో, అంత ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా ఉండడానికి మనం ఏం చేయాలి? ఎమోషనల్ రెసిలియన్స్. స్టే ఇన్ టచ్ అని చెప్తాం. అదే ఫ్రెండ్స్ మనం స్టే ఇన్ టచ్‌లో ఉన్నప్పుడు మనల్ని హర్ట్ చేస్తారు. సో, అలాంటప్పుడు మనం పట్టించుకోకుండా ఉంటే అది మన మెంటల్ హెల్త్‌ని డిస్టర్బ్ చేయదు. మన పీస్‌ని డిస్టర్బ్ చేయదు. మనం పట్టించుకునే వాళ్ళమైతే దూరంగా ఉండడమే మంచిది. స్టే విత్ ఫ్యామిలీ. ఫ్యామిలీ ఎప్పుడు మనకి సపోర్ట్ చేస్తుంది. మనం మంచి చేస్తే మనం ఫ్యామిలీ ఎప్పుడు మనకి సపోర్ట్ చేస్తుంది. మనం మంచి చేసుకుంటూ పోతే మనకి ఫ్యామిలీ సరిపోతుంది. ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళి షేమ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. లేదు ఫ్రెండ్స్ అనే కాదు. సమ్ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఆర్ లైక్ దట్. వాళ్ళు ఎదుటి వాళ్ళ పీస్ డిస్టర్బ్ చేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని ఎమోషనల్ హెల్త్‌ని, మెంటల్ హెల్త్‌ని మనం కాపాడుకోగలిగితే మనం పీస్‌ఫుల్‌గా ఉన్నట్టే. సో, ద 2 రిచెస్ట్ థింగ్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ health and peace. Thank you. Please subscribe.